ఏంటండి సమాజం ఎటు వెళ్తుంది? నిన్న రేప్ కేస్, మొన్న రేప్ కేస్. మీకు విషయం తెలుసా? మన భారతదేశంలో ప్రతి 20 నిమిషానికి ఒక రేప్ కేసు జరుగుతుంది. మనం నివసిస్తుంది సమాజంలోనా లేదంటే అడవుల్లోనా? ఎవరండి దీనికి సమాధానం? అంటే మనకు జవాబుదారీ వ్యవస్థ లేదనేనా? నేనేమైనా చేసుకోవచ్చు, నన్ను అడిగేవారు ఎవరు లేరు అనే ధీమాతోనా? లేదంటే తను ఎవరో మన అక్కనా మన చెల్లెనా? మన అక్క లాంటిది కాదా, మన చెల్లె లాంటిది కాదా అండి? ఎవరండి వాళ్ళకి బాధ్యులు? వాళ్ళకి న్యాయం జరగదా? వాళ్ళకి న్యాయం ఎలా జరగాలి? ఒక్కసారి ఆలోచించండి. ఆ రోజు ఎప్పుడు వస్తుంది? ఆ రోజు ఎప్పుడు వస్తుందో మనం ఈరోజు మన మానుకొండ ప్రజలని, వారి యొక్క అభిప్రాయాలని, వారి యొక్క స్పందనను మనం తెలుసుకుందాం. ఈరోజు మన మానుకొండ ప్రజల్ని, వాళ్ళ యొక్క అభిప్రాయాలను తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరండి? షేక్ సాబీర్. ఓకే అండి, ప్రస్తుతం మన సమాజంలో ఆడవారి మీద దారుణమైన అత్యాచారాలు జరుగుతున్నాయి. దీని మీద మీ యొక్క స్పందన ఏమంటది చెప్పండి. దురదృష్టకరం ఏంటంటే మన భారతీయ సాంప్రదాయంలో ఒక ఆడవాళ్ళకు ఒక నిర్దిష్టమైన అనేది ఒక స్థానం ఉంది. కానీ ఈరోజు ఇలాంటి అత్యాచారాలు, హత్యాకాండాలు జరుగుతుంటే చూస్తూ ఉంటేనే అసలు ఒక భారతీయుడిగా నా మనసు కూడా ఒప్పడం లేదు. కానీ ఇప్పుడు మన ప్రభుత్వాల వైఫల్యం చెప్పలేం. ఇంకోటి ఏంటంటే ఇంట్లో వాళ్ళ పెంపకాల దాని గురించి చెప్పాలని కూడా ఉన్నది. కానీ దురదృష్టం ఏది ఏమైనా కానీ ఇట్లాంటి దురదృష్ట సంఘటన జరగకూడదు. అయినా మన భారతదేశంలో జరుగుతున్నాయంటే దీనికి ఆలోచించాల్సిన విషయం. ఈ ప్రభుత్వాలైనా సరే వాళ్ళ సంక్షేమ పథకాల కోసం కోట్లు పెట్టి, లక్షలు పెట్టి దీని మీద యాడ్స్ ఇస్తున్నారు. కానీ ఇలాంటి ఒక చట్టాల వల్ల, మొన్న నిర్భయ చట్టం జరిగింది, నిర్భయ చట్టం వల్ల కూడా జరిగిన కొన్ని రోజులకు ఒక నిర్భయ చట్టాన్ని తీసిరు. దాన్ని కూడా ఆ చట్టాల లొసుకులను క్యాచ్ చేస్తూ ఇలాంటి మృగాలు శిక్ష పడలేక, తొందరగా శిక్ష పడలేక ఈతలోళ్ళకు కూడా, చూసిన వాళ్ళకు కూడా ఇదేనా శిక్ష, దీనిలో లొసుగులు అన్నట్టు అనిపిస్తుంది. కానీ ప్రభుత్వాలు చట్టాలు తెచ్చి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి వెంటనే శిక్ష పడేలా చేయాలనేది మేము అనుకునేది మెయిన్ కోరిక. ఇటువంటి దారుణాలు మరలా జరగకుండా మనం ఏ విధంగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే వాస్తవానికి అసలు ఆడవాళ్లకు ప్రత్యేక ఒక రక్షణ కల్పించాలి. అది కూడా ప్రభుత్వం పెద్ద ఎత్తున రక్షణ కల్పించాలి. ఇంట్లో కూడా తల్లిదండ్రుల బాధ్యత కూడా ప్రభుత్వాలది ఏ విధంగా ఉంటుందో అంతకంటే ఎక్కువ కూడా ఇంట్లో తల్లిదండ్రుల బాధ్యత తీసుకోవాలి. ఏదో వాళ్ళు ఇప్పుడు ఇవాళున్న కలికాలంలో పెద్ద ఎత్తున వేగంగా జరుగుతున్న కాలంలో వాళ్ళ పనిలో బిజీ అయ్యి కనీసం ఇంట్లో అమ్మాయి ఎక్కడుంది, అబ్బాయి ఎక్కడుండు ఏంది అని తెలుసుకోలేని పరిస్థితుల్లో తెల్లారితే పోతున్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, పోతున్నారు. కానీ కనీసం అమ్మాయి ఎక్కడుంది, అమ్మాయి ఏం చేస్తుంది, అబ్బాయి ఏం చేస్తున్నారు అనేది కూడా తల్లిదండ్రులు కూడా వాళ్ళ వెనుక ఉండి ప్రతిసారి ప్రభుత్వాల మీద చెప్పకుండా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఏ విధంగా అయితే చిన్నపిల్లల్ని మనం స్కూల్కి ఎట్లయితే తీసుకెళ్తామో, మన పాప ఎక్కడుంది, బాబు ఎక్కడుంది, సరే పెళ్ళి అయిన తర్వాత భర్త అయినా నా భార్య ఎక్కడుంది అనేది కొంచెం వాళ్ళ బాధ్యతగా తీసుకుంటే ఇటువంటి సంఘటనలు కొంతవరకైనా మార్పు రావచ్చు అనేది మా ఆలోచన. ఇదే సందర్భంలో తల్లిదండ్రులు చాలామంది వరకు తమ అమ్మాయిలను బయటకి విద్యకు కానీ ఉద్యోగం కానీ పంపించడానికి వెనకడు వేస్తున్నారు. దీనికి ఆ తల్లిదండ్రులకు మీరు ఏం చెప్తారు? అయితే తల్లిదండ్రులకు మన రాజ్యాంగం కల్పించింది భారత సమానత్వపు హక్కు అనేది రాజ్యాంగంలోనే ఉంది. ఆడపిల్ల ఇట్లను అబ్బాయి కూడా అంతే. అయితే ఆడపిల్లకు పోయినంత మాత్రాన నేను అనేది ఏంటంటే కనీసం వాళ్ళ బాధ్యత నిర్వర్తించి మా అబ్బాయి 9 గంటలు రాకపోతే వాడు మగాడు కదా, వాడు రాని అంటారు, ఆడపిల్ల రాకపోతే రాలేదు కదా అంటారు. ఇటువంటి పార్షాలిటీ రాకుండా అమ్మాయి అయినా అబ్బాయి అయినా సమానమే అన్నట్టు మన
చిన్నపిల్లలు ఇప్పుడు మన ఇంట్లో చిన్నప్పటి నుంచే అబ్బాయి అబ్బాయి అమ్మాయి అనేది పార్షాలిటీ రాకుండా ఇద్దరిని ఒకే రకంగా సమానత్వంగా చూసుకుంటూ ముందుకు సాగుకుంటూ వాళ్ళ ఒక పెంపకంలో ఇది తండ్రి ఇది తల్లి ఇది సోదరి ఇలాంటి విషయాలు చెప్పుకుంటా పోదు. అబ్బాయి తండ్రి ఏమో ఫోన్లో బిజీ, అమ్మాయి తల్లి ఫోన్లో బిజీ ఉంటూ అమ్మాయి ఏం చేస్తుందో అబ్బాయి ఏం చేసుకుంటూ మన పెంపకంలో తప్పు అనిపించుకొని ప్రభుత్వాల మీద కూడా నూకడం భావ్యం కాదు. దయచేసి ఏం చేయాలంటే ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉందో తల్లిదండ్రులకు అంతకంటే ఎక్కువ బాధ్యత కూడా ఉంది. ఇటువంటి సంఘటనలు జరగకుండా దాదాపు అగ్రకుణాలు ఇంకో విషయం ఏమొస్తుందంటే ఈ రోజుల్లో నిర్భయ చట్టం హత్రాజ్ ఇలా జరిగినప్పుడు ఒక అమ్మాయికి ఏమైనా ఇబ్బంది జరిగినప్పుడు కులాలు తీసుకుంటాను, దళిత అమ్మాయిలని, అగ్రకులాల అమ్మాయి అని, మైనార్టీ అని, ఇట్లాంటి విషయాలు. ఏది ఏమైనా జరిగేది అమ్మాయి నష్టం కదా. రేపు మీకు జరగవచ్చు, రేపు నాకు జరగవచ్చు, ఎల్లుండి ఎవరికి ఏది ఏమైనా కానీ ప్రజల్లో మాత్రం ఉద్యమం ఒకేలాగా ఉండినప్పుడే ప్రభుత్వాలు కదులుతున్నాయి. అప్పటి వరకు అయితే కదా నిర్భయ చట్టం అప్పుడు పెద్ద ఎత్తున కలిసింది. మొన్న హత్రాస్ అన్నప్పుడు హత్రాస్లో మొన్న ఏదో ఉత్తరప్రదేశ్లో జరిగినప్పుడు కూడా ప్రభుత్వం ప్రజల నుంచి అంత స్పందన రాలేదు. అంటే అప్పుడు నిర్భయ చట్టం పెట్టారు, మరి ఇప్పుడు ఏం చట్టం చెప్పారు? ఇప్పుడు కూడా ఏం చట్టం చేయలేదు కదా, చేయాలి కదా ఏదో ఒక చట్టం. అప్పుడు దిశ జరిగింది, దిశ అప్పుడు ఒక చట్టం, ఒక ఆంధ్రప్రదేశ్లో దిశ చట్టం తీసిండు. ఇప్పటి వరకు ప్రధానమంత్రి స్పందించలేదు, ఆ యూపీ సీఎం పట్టించుకోవట్లేదు, ఏం లేదు. ఇదేంది కులాలు గిలాలేంది? ఏది జరిగినా అమ్మాయికే కదా జరిగింది నష్టం. అమ్మాయి అన్నప్పుడు సరే నిర్భయ కూడా అమ్మాయే, హత్రాజ్ కూడా అమ్మాయే. సరే అప్పుడు ఎట్లా స్పందించిందో ఆ ప్రభుత్వం, ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అట్లా స్పందించి ఏదో చట్టం తెచ్చి కొత్తగా ఏదైనా చట్టం తెచ్చి ఏమన్నా చేస్తాం, ఉరి శిక్ష చేస్తాం, ఏదైనా చేస్తాం, మీకు ఎమ్మెల్యే శిక్ష పడుతుంది, అది ఇదని ఒక పబ్లిక్లో ఒకటి తీసుకొస్తే కొంచెం మృగాలు భయపడతారు కదా అనే ఉద్దేశంతో మేము ఈ విషయం చెప్తాం. సరే ఎవరి వైఫల్యం జరిగినా కానీ జరిగింది అమ్మాయి నష్టమే, కానీ ఆ అమ్మాయి నష్టాన్ని ఎవరు పూడ్చలేరు. దేశ ప్రజలు బాధ్యత వహించాలి దానికి 100%. నేనైనా మీరైనా ప్రభుత్వం అయినా ప్రధాని మోడీ అయినా రాష్ట్రపతిని ఎవరైనా వహించాల్సింది. ఈరోజు మనం షేక్ సాబిర్ గారి అభిప్రాయం తెలుసుకున్నాం. మానవులంతా ఒకటే అని భావన కల్పించాలని అనే ఆలోచన. ధన్యవాదాలు సాబిర్ గారు. థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్. మీ పేరు? రోహిత్ అండి. రోహిత్. ఏం చేస్తుంటారు మీరు? నేను ఇంజనీరింగ్ స్టూడెంట్ అండి. ఇంజనీరింగ్ స్టూడెంట్. యాక్చువల్లీ మన ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం ఎన్నో దారుణమైన అత్యాచారాలు చూస్తున్నాం. మన అమ్మాయిల మీద దారుణమైన అత్యాచారాలు, వాటి మీద దాడులు జరుగుతున్నాయి. దీని మీద మీ అభిప్రాయం ఏమిటి? అంటే అండి ఇప్పుడు ఇండియాలో నిజంగా రోజుకి చాలా రేప్ కేసెస్, అంటే 15 minutesకి ఒక రేప్ అన్నట్టు మొన్న ఒక డేటా తెలిపింది. అంటే ఇప్పుడు పోలీస్ సరిగ్గా ఉండాలి, గవర్నమెంట్ సరిగ్గా ఉండాలని అయితే ఇది కొంచెం మైనర్ ఇష్యూ. ముఖ్యంగా బాయ్సే లేడీస్ వైపు ఒక రెస్పెక్ట్ చూపించాలనేది. అంటే అమ్మాయిని ఒక ఆట బొమ్మలో చూడదు, ఆబ్జెక్టిఫై చేయొద్దు అనమాట. ఇది బాయ్స్లో అంటే పేరెంట్స్ చెప్పడం వల్ల కానీ, నాకు తెలిసి ఇప్పుడు నేను ఇప్పుడు 10th ఇంటర్ మొత్తం చదువుకొని వచ్చాను కాబట్టి మా స్కూల్లో అయితే ఏ స్కూల్లో చెప్పలేదు ఇట్లా ఉమెన్ ఆబ్జెక్టిఫై చేయొద్దు, వాళ్ళని ఆట బొమ్మలో చూడొద్దు అని అయితే స్కూల్స్లో చెప్పొద్దు. స్కూల్స్ నుంచి మనకి దాని గురించి చెప్తూ రావాలి. స్కూల్లో అయినప్పుడు మామ్ డాడ్ చెప్పాలి, మదర్ ఫాదర్ చెప్పాలి. ఇప్పుడు స్కూల్లో లేదు, అదేగా సొల్యూషన్. అందుకని ఇప్పుడు అమ్మాయిని ఆటబొమ్మలా చూడొద్దు అని అమ్మ నాన్నే ఇప్పుడు మనకి నేర్పియాలని నా అభిప్రాయం. నార్మల్గా ఇప్పుడు అంటే ఆబ్జెక్టిఫై చేయొద్దండి. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే చాలామంది ఇక అమ్మాయిని గెలకడం కానీ ఆట పట్టేయడం కానీ అలా చేస్తూ ఉంటారు. కొంతమంది అక్కడ వరకు ఆగిపోతారు, కానీ ఇంకొంతమంది ఇంకా దాన్ని దాటి వెళ్తారు. అందువల్ల ఈ రేప్స్ అన్నీ చాలా జరుగుతూ ఉంటాయి. ఇంకా రేప్స్ చూసుకున్నట్టయితే దాదాపు 93% రేప్స్ అంతా అమ్మాయికి తెలిసిన వాళ్ళు, అంటే నైబర్స్ కానివ్వండి, బ్రదర్స్ ఆర్ చుట్టుపక్కల కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, ఇది జరుగుతుందంట. అంటే ఇప్పుడు మన చుట్టూ అంటే 93% వాళ్ళే జరుగుతున్నప్పుడు, తెలిసిన వాళ్ళతోనే జరుగుతున్నప్పుడు ఇక ఇదే అండి. ఇక మన మమ్మీ డాడీ చిన్నప్పటి నుంచే చెప్పుకుంటూ రావాలి. అంటే అమ్మాయిలా సరిగ్గా చూడాలి, వాళ్ళని బ్యాడ్ వేగా చూడొద్దు, నెగిటివ్ వేగా చూడొద్దు, అలా చెప్పుకుంటూ రావాలి. అంటే అబ్బాయినే మారుస్తూ రావాలన్నమాట. అమ్మాయి తప్పు లేదు కాబట్టి, రేపులో అమ్మాయి తప్పు ఉండదు.
ఇంకా ఆమెను కూడా ఇక రేపు జరిగిన తర్వాత జడ్జ్ చేయొద్దు. ఆమె తప్పని ఎవరు చెప్పదు, కానీ కొంతమంది చెప్తూనే ఉంటారు ఆమె రాత్రిపూట ఎందుకు వెళ్ళింది అని. మనం చూసినాం ఆల్రెడీ దిశ కేసులో హైదరాబాద్ జరిగినప్పుడు ఆ రాత్రిపూట ఎందుకు వెళ్ళి ఉండాలి ఆమె అని చాలామంది ఆమెని కల్ప్రిట్గా అంటే ఆమెదే తప్పు అన్నట్టు చెప్పారు, కానీ అలా చెప్పద్దు. ఈ సందర్భంలో ప్రభుత్వం ఎటువంటి ఆలోచనలు చేయాలి, ఎటువంటి చట్టాలను తీసుకురావాలి అనేది మీరు చెప్పండి. అంటే అండి ఇప్పుడు నార్మల్గా చిన్నప్పటి నుంచి అంటే మన స్కూల్స్లోనే మార్పు రావాలండి. మన టీచర్స్ అంటే సెక్స్ ఎడ్యుకేషన్ ఇప్పించాలన్నమాట చిన్నప్పటి నుంచే. ఇప్పుడు గుడ్ టచ్ బ్యాడ్ టచ్కి తేడా చెప్పాలి. అమ్మాయికి వాడు తెలియకుండా ఎక్కడెక్కడ టచ్ చేస్తూ ఉంటాడు, వాడికి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ తేడా కూడా తెలియదు. అలా సెక్స్ ఎడ్యుకేషన్ ఇప్పించాలి, ఇంకా వాళ్ళకి చెప్పాలన్నమాట. పైగా ఇప్పుడు అంటే మనకి నిర్భయ రేప్ కేసు జరిగినప్పుడు చట్టాలు వచ్చినాయి, నేను ఊరి చేస్తా అది ఇదని వచ్చినాయి, కానీ ఎంతమంది గురి పడట్లే. అంటే కొంచెం అంటే దీన్ని జ్యుడిషియల్ అంటే ఊరి లేదా ఎన్కౌంటర్ చేస్తే వారి యొక్క బాధని మనం తీర్చగలుగుతామా అని మీరు చెప్పగలరు? లేదా అంటే ఎన్కౌంటర్ చేయడం వల్ల భయంతో తగ్గిపోతుందని చెప్పొచ్చు, కానీ వాడు భయంతో అంటే అమ్మాయిని రేప్ చేస్తే నన్ను ఎక్కడ చంపేస్తారన్న భయంతో ఆగుతుండే, కానీ నాకు అమ్మాయి కదా రేప్ చేయొద్దని ఆగట్లే అక్కడ. అది అంటే ఇంటెన్షన్ ఉండాలి, ఇంటెన్షనల్లీ వాడు స్టాప్ చేయాలి. కానీ ఒట్టిగా ఇలా రేప్ చేస్తే నన్ను చంపేస్తారు అని ఆగద్దు, కానీ నా ఇంటెన్షన్ ఓన్ ఇంటెన్షన్తో ఆపితే బాగుంటుందని నేను చెప్తాను. ఈరోజు మనం తెలుసుకున్నాం రోహిత్ గారి అభిప్రాయం. థ్యాంక్ యూ రోహిత్ గారు, మీ అభిప్రాయమైన మీ అమూల్యమైన సమయం మాతో కేటాయించినందుకు థ్యాంక్ యూ లాట్. ప్రస్తుతం మనం మానుకోట జిల్లా పాణిని హై స్కూల్ ఉపాధ్యాయురాలు జమున మేడం గారితో ఉన్నాము. ప్రస్తుతం మన సమాజంలో జరుగుతున్న దారుణమైన అత్యాచారాల గురించి మేడం గారిని అడిగి తెలుసుకుందాం. హలో మేడం, గుడ్ మార్నింగ్, వెరీ ప్లెజెంట్ టు మీట్ యూ. మేడం, ప్రస్తుతానికి మనకు తెలుసు సమాజంలో అనేకమైన దారుణాలు జరుగుతున్నాయి, ఆడవారి మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, దీని మీద మీ స్పందన ఏంటి? సో మీరు చెప్పినట్టు ఆడవాళ్ళ మీద అత్యాచారం నడుస్తుంది, ఇది 100% కరెక్టే. ఇది ఎందుకు ప్రోత్సాహంగా బాగా ఇంకెక్కువ ప్రతి 10 నిమిషాలకు ఒకసారి కేసు జరుగుతుందంటే ఇది నిజంగా చెప్పాలంటే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ లేదు. అవేర్నెస్ ప్రోగ్రామ్ ప్రతి స్కూల్లో పెట్టాలని నేను కోరుకుంటున్నాను, ప్రతి కాలేజ్లో పెట్టాలని కోరుకుంటున్నాను. పని మనిషితో కూడా దారుణంగా సెక్షువల్ హరాస్మెంట్కి గురవుతున్నారు, అక్కడ కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది తీసుకురావాలి. చైల్డ్ లేబర్ అనేది స్టాప్ చేయాలి. ఈ సెక్షువల్ హరాస్మెంట్ వల్ల పడే బాధ అమ్మాయిలకి మేము ఎందుకు పడుతున్నాం, మాకు అవసరం ఏముంది, నోరు పూసుకొని కూర్చోవడం కాదు, దీని పట్ల వాళ్ళు పోరాడాలని కోరుకుంటున్నాను. వాళ్ళకి అది స్పందన రావాలంటే ఒక ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ అనేది వాళ్ళ వరకు రీచ్ అవ్వాలి. ఇది కలెక్టివ్ టీమ్ వర్క్ అనేదండి. ఇది ప్రభుత్వం కానీ కళాశాలలు కానీ లేకపోతే యూత్ పిల్లలు కానీ ఈ ప్రోగ్రామ్ని చాలా సక్సెస్ చేయగలుగుతారని నేను మనవి చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఇలా కూర్చుంటే వచ్చేది ఏమీ లేదు, ఇంకా చాలా కేసెస్ పెరుగుతాయి. దీన్ని అరకట్టాలి, మనం ఏదైనా ఆడవాళ్ళు ఏదైనా చేయగలరు అనేది ఒక మాట మాత్రం మైండ్లో కూర్చుందంటే నో డౌట్ వీఆర్ నాట్ గోయింగ్ టు ఫేస్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ ద ఫ్యూచర్. టు రెడ్యూస్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఇన్ అవర్ కంట్రీ, how government should take responsibility towards this situation? So it is a pure duty of the government that they have to organize some awareness program in every level, village level, in their how which language they understand, in that language they have to conduct the program in the mandal level, in the district level, and wherever we say like ASHA workers have to keep in this one. Means it is a collective teamwork that everyone has to achieve this, that we have to stop sexual harassment which is the girl is facing. So this is no age limit, sir. Sexual harassment is done not only with a girl, it's maybe 8 years girl or maybe a 10 years girl or maybe a 60 years woman also. So I think that this should not be bare by the women, more they have to awake, the girl should awake and should fight for her right, that we are not less than anyone. Make these stupid fellows to stop this type of practice which they are practicing in the society. Women are afraid, girls are afraid, parents are afraid to send outside. If this program, awareness program is brought under in the circumstances of any situation, the girls will understand what is their right, and sure they will be not timid, they will dare enough, bold enough to come and fight for their rights. ఇలాంటి సంఘటనలు జరగడం వల్ల తల్లిదండ్రులు తమ కూతురులను విద్యకు కానీ
ఉద్యోగాలకు కానీ పంపించడానికి వెనకాడుకు వేస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏమిటి? సరే, ఇది కరెక్టే. ఎందుకంటే పేరెంట్స్ వాళ్ళు భయపడుతున్నారు, కానీ భయపడద్దండి. మీరు ఎంత భయపడతారో ఇట్ విల్ బి ఎంకరేజ్మెంట్ ఫర్ ద బాయ్స్ లైక్ దట్. సో ఒక్కటే, మీరు బ్రాడ్ మైండెడ్ తీసుకురావాలి. పేరెంట్స్ అనేది ఫస్ట్ బ్రాడ్ మైండెడ్ తీసుకురావాలి. అమ్మాయిల్ని భయపడడం నేర్పియద్దు, ధైర్యంగా ఉండాలని నేర్పియాలి. వాళ్ళకి అన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది వాళ్ళకు తీసుకురావాలి. ఎలా పోరాడాలి ప్రాబ్లంతో అని నేర్పియాలి, కానీ ఎలా భయపడాలో ప్రాబ్లంతో ఇంట్లో కూర్చోవడం దీనికి పరిష్కారం కాదు. దీనికి ఒకటే పరిష్కారం, స్టాండ్ అప్, అవేక్, రైస్ అండ్ ఫైట్ ఫర్ ద రైట్. ఇది పేరెంట్సే కాదు, ప్రతి ఒక్క కలెక్టివ్ టీమ్ వర్క్స్, ఇది అందరూ ప్రతి ఒక్కరు కలిసి చేసే పని. ఇది పేరెంట్స్కి నేను మరీ మనవి చేస్తున్నాను, దయచేసి మీ అబ్బాయిని మీరు ఎలా పెంచుతున్నారో అమ్మాయిల్ని కూడా అలానే పెంచండి. మీరు జెండర్ డిస్క్రిమినేషన్ చూపించకండి. అబ్బాయిని ఎంత దూరం మీరు చదవడానికి పంపిస్తున్నారో అమ్మాయిని కూడా అట్లా పంపించండి. ఎదగాలి అమ్మాయి. అమ్మాయి ఎదిగిందంటే సమాజం ఎదుగుతుంది, సమాజం ఎదిగిందంటే దేశం ఎదుగుతుంది. ఏ గర్ల్ డెవలప్మెంట్ ఈజ్ అ ఫ్యామిలీ డెవలప్మెంట్, society development, community development and a country development. Don't make your child to be timid. Bold enough, stand, rise and fight for their rights. ఒక ఉపాధ్యాయులుగా మీరు మీ విద్యార్థులని ఈ సంఘటన గురించి ఏ రకంగా బోధిస్తారు? సార్, నేనైతే ఒకటే నేర్పిస్తాను. మీరు ఫస్ట్ కొంచెం కొన్ని ప్రాక్టీస్ ఉంటాయండి. డిఫెన్స్ దెమ్సెల్వ్స్ అనేది కొన్ని మనం అలాంటి కనుక టీచింగ్స్ వాళ్ళకి ఇస్తే, ఒక అబ్బాయి ఏదైనా చేయడానికి ఉంటే వాళ్ళని తీసి కొట్టడం కాదు, వాళ్ళని కొట్టినట్టు యాక్టింగ్ చేయాలి, బాగా గట్టిగా అరవాలి. ఇలాంటి కొన్ని నేర్పించాలని నేను కోరుకుంటున్నాను. నేనే కాదు, నా తోటి టీచర్స్ అందరికి గనక ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అమ్మాయిలకి గనక తీసుకొస్తే భయపడద్దు అనేది నేర్పియాలండి. ఇది గనక మనము ప్రతి ఒక్క అమ్మాయి గనక మైండ్లో చేర్పిస్తే, మైండ్లో ఫిక్స్ అయితే అమ్మాయి ఏమాత్రం భయపడదు. ఈ ఓన్ టీచర్స్ క్యాన్ డూ దిస్ వన్ వెరీ పర్ఫెక్ట్లీ, నో డౌట్ ఇట్. ఐ please request the youth, please come forward and bring this awareness program complete every tribal area and every agency area where the girls are harassed very badly and they are not having any, they don't know also that they have to fight for their rights. చాలా చక్కగా మరి స్పష్టంగా మనం జమున మేడం గారి అభిప్రాయం తెలుసుకున్నాం. యాజ్ ఎ బీయింగ్ ఆఫ్ హర్ స్టూడెంట్ వీఆర్ వెరీ ప్లెజర్ టు హ్యావ్ ఎ గ్రేట్ ఇంటరాక్షన్ విత్ యూ మేడం. థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆర్డినేషన్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్, థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఫర్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ అలాట్. ప్రెసెంట్ మనం మానుకోట జిల్లా పాణిని హై స్కూల్ హెడ్ మాస్టర్తో ఉన్నాము, శ్రీ వెంకటేశ్వర్లు గారు. మనం ప్రజెంట్ మన సిచ్యువేషన్లో, మన కంట్రీలో జరిగే సిచ్యువేషన్, హెరాస్మెంట్స్ ఆన్ గర్ల్స్ గురించి మనం అతనిని అడిగి అభిప్రాయం తెలుసుకుందాం. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. వెరీ ప్లెజెంట్ టు మీట్ యూ సార్. ప్రజెంట్ మనం చూసినట్లయితే మన సమాజంలో ఆడవారి మీద అనేకమైన దారుణమైన అత్యాచారాలు జరుగుతున్నాయి. దీని మీద మీ స్పందన ఏమిటి? Actually, nowadays world is under pathetic conditions. One side is we are badly affected with corona. The other side is recently we were affected with Tufan or heavy rains. Due to heavy rains, transportation is disturbed totally, and ordinary life is unable to continue. Beside this, there is another bad, and we cannot say that it will be a worse condition in our society. The days onwards, this is happening, continuing. That where is the burning problem is, okay, murders against girls, rape against girls or women, this is continuing. Whatever the situation, whatever the government is taking action, nowadays civil courts are giving the victims, but victimized persons are unable to lead their life in the society like other people, because whoever affected with that condition, with that issue, they are unable to continue their life, because society is not treating them as usual under ordinary personalities. Okay, that is one issue. The other one is the person who are doing that, either rape or something, they are not at all changing their attitudes. Presently,
even though society should avoid that. Okay, government cannot do anything because government are giving rules, regulations, police are doing their level best. But the thing is, as a youth personalities, they have to change their attitude, because the person who is doing that or who is making that rape or something bad to the society, they are having a family, they are having a respectable family, they are one of the family members. But what is happening there, if a person is doing this, that will be effect to the family also. So society cannot tolerate that person who is doing that. Society will be make the family to abandon. But this should be changed. As a youth personalities, the people around 20 or 25 years age, they must change their ideology. That means a special lessons is required. Nowadays, usage of telephone or usage of phone, cell phone, usage of technology, people are getting badly affected. If I see anywhere on the road or somewhere, everyone is busy with their cell phone, Facebook, or else some other other mode of communication. This communication also one of the part of making this, because women or girl, whoever crossing the roads or whoever doing jobs in their offices or colleges, etc., they are doing their work. But the people, that other people like male people or boys or youth personalities, they are not treating them as their own sisters or own brothers, own sisters, own family members. Why? Because simply because of these videos or other things, they are getting affected. Okay, they are doing, we can do. Even in movies, in the nowadays movies are very much affected with violence, full of violence. That means the people who are at the age of 17 below 20 years, they don't know which one is correct, which one is wrong, because they are thinking that okay, the other people did, why can't we? In the same situation again, revenge, while taking revenge. Suppose a boy is asked a girl to discuss something, if girl is refused to talk with him, because society will be treat that girl as a bad position, so that the normally girl says no to discuss. That develops the grudge in the youth, and that lets the person to do something, some harm to the girl. Anywhere now, recently in Vijayawada, day before yesterday in Vijayawada, one girl is affected. Girl is murdered by a person. He cut with a sharp knife with her neck. That means how violence a boy is a man is doing this kind of violence. That means in what way our society is going. That means as a parent must educate their sons or their daughters, which one is correct, which one is bad. As a school leader, we are looking after the children up to 10th class. Even though they are entering into college level, they have to understand, they must go some moral values. So moral values should be taught. Government is included. That's why government is including moral value lessons in the textbook also. Teachers are delivering lessons. Children are understanding. But the thing is, society is inculcate the program into their minds of the society, in the minds of the youth personalities. This will be a bad position. That means they must understand which one is correct, which one is wrong. So the people whoever not cross 30 years below people, they are totally under disturbance mood. The people who are doing well versed about subjects, or they are going, but the people who are not taking care of their character, who are not taking care of their studies or their growth, they are badly affected with this communication.
So that nowadays communication is okay, newspaper, telephone, cell phone, TV, etc. So these are required for us, but the people, they are not using in a proper way. Whoever understands the situation properly, they can lead their life normally. But however, girls are getting victimized under this. So girls or women, they are having their own life, because on the earth all are human beings. Everybody is having right to lead their life on the earth. But what is happening now? Some other people, due to other people, these people are unable to maintain their life soft mode. So that is why youth personalities should change their mind attitude of their minds. They have to change themselves. And as a parent should treat the children equally, boy or girl. Okay, normally girls are not coming out after in the evenings or at evening sessions, but parents are allowing boys to go. That means he is okay, he is male person, he can come. That means in the minds of the parents, in the minds of the people, that is already settled, because if girl go outside, something may happen. That means as a girl is coming out, the person, boys are doing something. That should be changed. That idea should be changed. If the time where the people used to send their boy or girl outside without any afraid or without any fearness, that will be the real society. That will be the society we required in future. ఒక ప్రధానోపాధ్యాయులుగా మీరు మా ఛానల్ ద్వారా యూత్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? Youth in the sense, okay, some age group, particular age group, you have to understand the problems with the girls and the problems of the girls, problems of the women, and the problems of the society. As a youth, everybody is having a dream to construct their character, construct their life in a smooth mode, in a respectable mode. But nowadays, beside building character, those people are badly affected with other things like violence, or else like other issues like rapism, or else some ideology, some criticized mind is developing in the youth. That should be eradicated through reading books. This will be a better thing. But nowadays nobody is doing that. Everybody is sticking with phones. But even though phones is also having all the things like ethics, moral stories, right? We have wonderful moral stories with us in India. Many stories are there, like Mahabharata, Ramayana, or Quran, whatever it may be. All the religious are doing same, giving same instructions, which one is good, which one is bad. But the people are sticking with phone, always phone. They are unable to open other things, or they are unable to read the stories. So better parents should avoid cell phones with the students. That will give some. Okay, nowadays phone is become as a part of our life, but we should educate the children. Which one is bad, which one is useful for the society. And one more thing I want to tell you: becoming an engineer. Suppose a person is there, he wants to become an engineer or a doctor or a policeman or something. It is easier than to become a civilized person. Civilized person is very much difficult, because okay, everyone is giving lecture, but putting into practice, it is very much difficult. So that character is very much important. Character must play an important role in the society, right? Okay, while we are issuing certificates, we will write his character. Satisfactory will write, right? Okay, that shows he is good. Up to that he is good. After that he is doing something, and that is making harm to the society.
ప్రస్తుతం మనం విన్నాం పాలిని హై స్కూల్ హెడ్ మాస్టర్ శ్రీ వెంకటేశ్వర్లు గారి అభిప్రాయం. చాలా చక్కగా యూత్ని చాలా మోటివేట్ చేశారు. మనం ఆ యూత్ కూడా మారడానికి ట్రై చేయాలి. అదేవిధంగా యాజ్ అ బీయింగ్ ఆఫ్ హిస్ స్టూడెంట్ వీఆర్ వెరీ ప్లెజెంట్ అండ్ వెరీ గ్లాడ్ టు మీట్ యూ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ ఇంట్రాక్షన్ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ యర్ కోఆర్డినేషన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ స్పెండింగ్ వాల్యుబుల్ టైమ్ ఫర్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you for giving me this opportunity to speak against you, and you gave me an opportunity to give something towards the society, a message. Thank you. థ్యాంక్ యూ సార్. చా ఏంటండి ఇది, ఇంత దారుణమా? ఒక అమ్మాయిని మానభంగం చేసి తన నాలుకని కట్ చేశారు, ఆ మెడను విరిచేశారు, ఆఖరికి ఆ బాధతో తన శ్వాసను వదిలేసింది. ఎటుపోతుందండి సమాజం? ఎన్ని చట్టాలు రావాలి? 20 చట్టం వచ్చింది, సరిపోదా? ఏంటండి ఈరోజు అక్కడ ఎక్కడో జరిగింది, రేపు ఈ సమస్య మీ ఇంటి దగ్గర కూడా రావచ్చు. కాబట్టి మనమందరం పోరాడాలి. మనమందరం మానవులంతా ఒకటే అనే భావనను మనలో జనించాలి. స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచి మనం ఎన్నెన్నో స్వతంత్ర దినోత్సవాలు అనే అనేక పండుగలను జరుపుకుంటాం. కానీ ఎక్కడంది స్వతంత్రం? రాత్రి వేళ ఒక ఆడ అమ్మాయి ఒక క్షేమంగా ఇంటికి చేరుకున్నదంటే అప్పుడు మనకు స్వతంత్రం వచ్చినట్టు. ఆలోచించండి, సమాజం ఎటు వెళ్తుంది అనేది. మనమందరం దీనికి ఏకమై మానవులంతా ఒకటే అని భావనను జనిస్తామని, మనమందరం ఈ సమస్యను పరిష్కరించుకుంటామని, ఈ సమస్యను మనమందరం ఏకమై అందరినీ న్యాయం జరిపిస్తామని కోరుతూ జై హింద్.